కార్తికేయ బాగుందా? బాగుంది. కొరియన్ క్లిప్స్ ముత్యాలు పెట్టారు లోపల. బాగుందంటే టేస్ట్ అయితే వీళ్ళిద్దరు రివ్యూ ఇచ్చారు. ప్రతి యూట్యూబర్ కి పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? ఓకే. పైన రెడ్ కలర్ ఇక్కడ ఉంది, ఇట్లా రెడ్ కలర్. ఓకేగా, నా హెడ్ అయితే కనిపిస్తుంది కదా. ఇది పట్టుకో, రెడ్ కలర్ నువ్వు ఇట్లా పట్టుకో. ఇట్లానా? ఫేస్ కనిపించేలా కొంచెం కిందకి పెట్టరా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను మీషో నుంచి కొన్ని థింగ్స్ ఆర్డర్ చేశాను. క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ అన్నమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అన్బాక్స్ చేయబోతున్నాం. కార్తికేయ కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. హాయ్. కట్ చేయరా ఇక్కడ. ఫస్ట్ ఒక బాక్స్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం. వీడైతే పొద్దున్న నుంచి ఒకటే గోల, అత్త ఎప్పుడు ఓపెన్ చేస్తావు, అత్త ఎప్పుడు ఓపెన్ చేస్తామని. ఫైనల్లీ లంచ్ తిన్న తర్వాత ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఈ బాక్స్ లో మాకు క్లిప్స్ వచ్చాయి. ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి కదా. ఏముడిందిరా, ఇది ఊడిపోయింది. ఓయ్యా, అదే నేను అమ్మ పెడతలే. అదే నేను కింద ఇట్లా వదింది ఏంటి అని చూస్తే ఈ క్లిప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అండర్ 100 రూపీస్ లోనే మాకు వచ్చినాయి. వీటిల్లో అన్ని డెలికేట్ ఉన్నాయి. చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో. చూపొద్దురా, చూపొద్దురా. ఏదిరా ఇది? అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బాక్స్. దీంట్లో క్లిప్స్ ఉన్నాయి అన్నమాట, కొరియన్ క్లిప్స్. ఒకటి వైట్, ఒకటి బ్లాక్. ఇక్కడ పెట్టుకుంటారు కదా చిన్న పిల్లలు, వాళ్ళు మనం కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేయని అవసరం లేదు. ఈ బాక్స్ చూద్దాం. దీంట్లో కూడా క్లిప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయిరా మొత్తం? 1 2 3 4 5 5 10 క్లిప్స్ ఉన్నాయి. 10 క్లిప్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ చేద్దాం. ఈ క్లిప్స్ అయితే బాగున్నాయి, కలర్స్ కదరా. మొత్తం 1 లైన్ కి 5 ఉన్నాయి. 10 క్లిప్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. అది కాదు కార్తికేయ, అది లాస్ట్ కి. ఇప్పుడు ఇవ్వండి. ఇవ్వా ఉరి లోపలి కట్ అయితేరా. లోపల ఏం కట్ చేయండిలే. వావ్, క్యూట్ రబ్బర్ బ్యాండ్స్. ఇవి నాకు ఇయ్యట్లేదు. ఇడు మొత్తం నేనే ఓపెన్ చేస్తా అంటాను. వావ్, బాగున్నాయి కదా ఇవి. తులిప్ రబ్బర్ బ్యాండ్స్ 3 వచ్చినాయి. ఇవి కూడా అండర్ 100 రూపీసే అనుకుంటా, ఫ్రమ్ మీషో. జస్ట్ 70 రూపీస్. ఇవి ఇద్దరం కొట్టుకోవడం సరిపోతుంది. నేను కానీ బబుల్ ర్యాప్, అమ్మ ఏందిరా ఇది ఇంతగానో చెప్పారు. ర్యాప్, ఈ ర్యాప్ మీరు ఎంతమందికి ఇష్టం? హూ వాంట్ దిస్? వావ్, ఇవి కూడా ఫ్లక్కర్స్. తీకు. సో దీంట్లో చాలా ఫ్లక్కర్స్ 4 వచ్చి. సో దీంట్లో ఇన్ని బబుల్ ర్యాప్ చుట్టారు, డ్యామేజ్ అవుతుంది. ఇవి కొంచెం ఇవేంటి, కొంచెం పెద్ద క్లిప్స్ బాగున్నాయి. ఇవి కలర్స్ అయితే బేబీ పింక్ బాగుంది కదా. అదే చిట్టి ఉంటే అత్త బేబీ పింక్ నాకు అనేది. ఇది చూద్దామంటే రావట్లేదు. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇట్లా లాగాలి. ఎక్స్ట్రా చాలా బాగుంటాయి, చూడండి వీడియో మొత్తం. పాపం కార్తికేయ అన్నట్టు ఈ ఫ్లవర్స్ చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. మేము రిటర్న్ పెట్టాలి. ఆల్రెడీ ఒకటి బ్రోక్ అయిపోయింది కూడా. మనం జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కదా. ఈ వైట్ అయితే బ్రోక్ అయిపోయింది. ఇట్లా అయితే వావ్, ఎన్ని ఇయర్ రింగ్స్! 1 2 3 4 5 6 ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇందులో. చూపెట్టరా ఇట్లా పట్టుకోండి. 1 ఓకే, 2 ఓకేనా గైస్? కనిపిస్తున్నాయా మీకు? బాగున్నాయి కదా, గోల్డ్ కలర్ అన్నమాట. బాగున్నాయి రావు. చూపెట్టు. 3 రబ్బర్ బ్యాండ్స్ వచ్చినాయి.
లోపల స్క్రంచ్ లాగుండి పైన నెట్ వచ్చి చూడండి ముత్యాలు పెట్టారు లోపల. వీటిలో ఇవి కదులుతాయి చూదా, ఇప్పుడు ఇట్లా అంటే. ఓకే నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి నన్ను ఒక్కడు కూడా ఓపెన్ చేయనియట్లేదు కార్తికేయ. నువ్వు అయితే అన్ని సేమ్ ఉన్నాయి, బ్రేస్లైట్స్ అన్ని సేమ్ ఉన్నాయి. బ్రేస్లైట్స్ చూడండి. సో 1 2 3 కలర్ బాగుంది కదా. వీటిలో అన్ని 5 వస్తాయి, అన్ని సేమ్ గానే ఉన్నాయి. ఇట్లా చూపించాము, ఇవన్నీ బ్రేస్లెట్స్ అన్నమాట. పెద్ద బ్లాగర్ ఇది. నేను ఓపెన్ చేస్తా కార్తికేయ, ఫస్ట్ నుంచి లాక్ నువ్వు లాక్కోవద్దు. వావ్, ఇవి కూడా రబ్బర్ బ్యాండ్స్. నేనే చూపిస్తాను. వావ్, అయితే భలే స్మూత్ గా ఉన్నాయి బ్యాండ్స్. 1 2 3 4 5 వచ్చాయి. 5 బ్యాండ్స్. 5 బ్యాండ్స్ 5. సిగరేట్ దీన్ని ఓపెన్ చేస్తా. నువ్వు దీన్ని. కార్తికేయ ఏదో చెప్తారంట, వినండి. చెప్పు కార్తికేయ. సో రైట్, మదర్ స్టోరీ చెప్పింది. సో మళ్ళీ నేను ఫోటో డిలీట్ చేసాం, మళ్ళీ అన్బార్ చేసేద్దాం. కొన్ని ఫొటోస్ కొన్ని యాప్స్ డిలీట్ చేసి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేసాం. చెయ్యి. సో మాకు ఇప్పుడు 15 minutes ఉంది. ప్రతి యూట్యూబర్కి పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఏంటిది రాదు, నేను ఇది ఓపెన్ చేస్తాను. సో రైట్, దీంట్లో 3 వచ్చాయి. ఇందులో ఏదిరా కనపడట్లేదు. ఇది రాంగ్ కట్ చేసా. ఏముందిరా, ఏముందో చూపెట్టవేరా ఓపెన్ చేసి. ఓ రింగ్సా, ఇవి రింగ్స్. చూపిస్తే మీకు కనిపిస్తాయో లేదో. గోల్డ్ రింగ్స్ లాగా ఉన్నాయి. అసలు ఇప్పుడు చూడు, స్పూన్స్ అవి తెలుసు. ఇట్లా 6 రింగ్స్ వచ్చాయి. స్పూన్స్ అన్ని తీసి పెడతాం, చేసుకోవచ్చు. 2 3 4 5 6 ఇవన్నీ కూడా మనకి అడ్జస్టబుల్ రింగ్స్, ఎవరికైనా ఈజీగా పడతాయి. డ్రై ఫ్రూట్ లడ్డు చెప్పు కిచెన్లో పోయి. బ్రాస్ కోటింగ్ స్పూన్స్ అన్నమాట ఇవి 4. తేరా డ్రై ఫ్రూట్ లడ్డు, అది కూడా దీని రివ్యూ చెప్దాం. కనిపిస్తే ఏం కాదు వీడియోలో. యాక్చువల్గా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలు నేను గివేవేలో పార్టిసిపేట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. తిని చూడు ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట వాళ్ళది. వాళ్ళైతే డ్రై ఫ్రూట్స్ సేల్ చేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కండక్ట్ చేశారు గివేవే, దాంట్లో చిట్స్ తీశారనమాట. కామెంట్స్ చేసిన వాళ్ళందరు నేమ్స్ రాసి చిట్స్ తీస్తే దాంట్లో నా నేమ్ వచ్చింది. సో మా వాళ్ళు పొద్దునే తినేశారు. వీడి హాఫ్ ఉంది, వీడికి ఇచ్చేద్దాం. నీకు నచ్చింది కదా, బాగుందంటే టేస్ట్ అయితే. వీళ్ళిద్దరు రివ్యూ ఇచ్చారు, మా ఆయనను కార్తికేయ. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. బాగుంది, చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి పేజ్ని విజిట్ చేయండి. పేజ్ నేమ్ అయితే ఇక్కడ వచ్చేలా టైప్ చేసి పెట్టాను. తిని చూడు ఇన్స్టాగ్రామ్ పేజ్. కాదు, వాళ్ళైతే విన్ అయ్యాము అని చెప్పి 3 4 పంపకుండా చాలా పంపారు. బాక్స్ నిండు అనమాట. అలా అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. 16 లడ్డూస్ వచ్చాయి, డ్రై ఫ్రూట్ లడ్డూస్. కొంచెం అది తిందాం, ఓపెన్ చేద్దాం. ఇంకేముంది, అందుకే జాగ్రత్తగా కట్ చేయాలి. క్రంచ్ అయిందా? అప్పటికి ఏంటిది మెత్తగా ఉంది అనుకున్నా, జాగ్రత్తగా కట్ చేయాల్సింది. క్రంచెస్ ఆర్డర్ పెడితే ఒకటి కట్ అయిపోయింది. నేను అదే ఇందాక నుంచి కార్తికేయకి చెప్తున్నా, కానీ నేనే కట్ చేశాను. సో లాస్ట్ దీంట్లో అయితే ఈ క్లిప్స్ వచ్చాయి. దీంట్లో టోటల్ గా 6 క్లిప్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా కొరియన్ క్లిప్స్. నేను లేకుండానే చూపించేస్తాను మా వాడు. దీంట్లో ఇదైతే మా చెల్లి దగ్గర 2 ఉన్నాయి. దీంట్లో ఈ క్లిప్ అయితే 2 ఉన్నాయి మా చెల్లి దగ్గర. చెప్పని చెప్పు. ఈ క్లిప్ అయితే మా చెల్లి దగ్గర 2 ఉన్నాయి. తను రోజు వేసుకుంటది, దానికి ఇవి నచ్చాయి. ఇది శారీ, నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న క్లాత్ శారీ అన్నమాట. ఇది మనకి 6 ప్యాటర్న్ పైన ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కదా, డిజిటల్ ప్రింట్, అదనమాట.
ఇది వద్దులే, ఇదేం చూపిస్తా లేదు. అంతే. కవర్స్, పార్సెల్ కవర్స్. శారీ నేను మింత్రా నుంచి తీసుకున్నా. ఈ శారీ నా దగ్గరికి రావడానికి ఎన్ని తిప్పలు పెట్టిందో. మార్చ్ 15th వచ్చేదన్నమాట నాకు, కానీ డిలే మొన్న వచ్చింది. మొన్న వచ్చేసరికి మేము ఇంట్లో లేము. సో మా ఇంటి ముందు వాళ్ళు తీసుకొని మేము వచ్చిన తర్వాత ఇచ్చేసారు. వావ్, చూడండి. దీంతో ఫ్రాక్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో. మీకు కావాలంటే నేను లింక్ అయితే షేర్ చేస్తా. కార్తికేయ బాగుందా? బాగుంది. మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సిల్క్ 800 900 ఎంతో పడింది. ఇదైతే కాటన్ ప్లస్ సిల్క్. వావ్ 50% కాటన్ 50% సిల్క్. వావ్, భలే చెప్తున్నావు కార్తికేయ. నువ్వు నీకెట్లా తెలుసురా? కాటన్ అంటే మెత్తగా ఉంటుందా, కుచ్చుకుంటుందా? మెత్తగా ఉంటుంది. ఎంత క్యూట్గా ఉందో. నేను ఇది వేర్ చేయడానికి ఎగ్జైటెడ్. ఇంకా అంతే కదా కార్తికేయ? అంతే, ఇంకేం లేవు. ఇంకా అంతే గాయస్, ఇది మీషోలో మా షాపింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. షేర్ కూడా చేయండి. బాయ్. బై గైస్.